దేవరగట్టు పేరు వినగానే కర్రల సమరం గుర్తుకు వస్తుంది. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలకు ఇది నిదర్శనం. ఏటా దసరా పర్వదినాన దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ఆసక్తికరంగా సాగుతాయి. దీని వెనుక కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కర్నూలు జిల్లా హోలగంద మండలం దేవరగట్టు కర్రల సమరానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు తపస్సు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారు. అదే ప్రాంతంలో మణి మల్లాసురులు అనే రాక్షసులు కూడా నివాసం ఉంటూ లోక కళ్యాణం కోసం మునులు చేసే యాగాలు పూజా కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారు. వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారట. మిమ్మల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచించగానే మునులు వైకుంఠానికి వెళ్లి శరణు శరణు విష్ణుదేవ అంటూ వెళ్లి వేడుకున్నారు. మణి మల్లాసురులు శివుని భక్తులని, వారిని సంహరించటం తన వల్ల కాదని, మీరు పరమేశ్వరుని వద్దకు వెళ్లాలని విష్ణుమూర్తి సూచించడంతో కైలాసం వెళ్లి రాక్షసుల బారి నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో పరమేశ్వరుడు మణిమల్లాసురులను అంతమొందిస్తారని వారికి హామీ ఇచ్చాడని చెబుతారు. ఆ తర్వాత పరమేశ్వరుడు కాలభైరవుడి అవతారంలో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగిస్తాడు. మణి అనే రాక్షసుడిని అంతమొందిస్తాడు. ప్రాణాలు విడిచే సమయంలో తన చివరి కోరికను తీర్చాలని వేడుకుంటాడు. ఉత్సవాలకు వచ్చే కొందరు భక్తులను ఆహారంగా బలివ్వాలని కోరగా అందుకు పరమశివుడు అంగీకరించి తదాస్తు అని చెప్పే సమయంలో పార్వతీదేవి అడ్డు చెప్పింది. మీరు కోరిన వరం తప్పు అని, భక్తులకు బలి ఇవ్వటం కుదరదని వేరే వరం కోరుకోవాలని కోరింది. భక్తుల నుంచి ప్రతి ఏటా కుండ నిండా రక్తం సమర్పించాలని మణి మల్లాసురులు కోరగా అందుకు పార్వతీదేవి అంగీకరించి ప్రతి ఏటా జరిగే దేవరగట్టు ఉత్సవాల్లో తన భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా వరం ఇచ్చింది. దీంతో అక్కడే రాక్షసులు ప్రాణాలు వదిలినట్లు చరిత్ర చెబుతోంది. కూడా దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ దసరా కార్యక్రమం నెలనికి తాండా కొత్తపేట ప్రజల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ రేపు 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. రేపు 19వ తారీఖు కార్యక్రమం ఏమిటంటే స్వామివారికి కంకణధారణం, నిశ్చితార్థం, ధ్వజారణం జరుగుతుంది. 24వ తారీఖు స్వామివారి అమ్మవారికి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. అదే రోజు రాత్రి బన్నీ ఉత్సవం, జైత్రయాత్ర జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం భవిష్యవాణి ఉంటుంది. అర్చకుడు భవిష్యవాణి తెలుపుతాడు. 26వ తారీఖు స్వామివారి అమ్మవారిది రథ ఉత్సవం ఉంటుంది. 27వ తారీఖు గొరవయలాట, గొలుసు తెంపుట జరుగుతుంది. అదే రోజు సాయంకాలం స్వామివారి అమ్మవారిది కంకణ విసర్జనం జరుగుతుంది. 28వ తారీఖు స్వామివారి అమ్మవారి నెనికి గ్రామం చేరుడుగా బన్నీ ఉత్సవాలు ముగుస్తాయి. ఆ పిడికెడు రక్తమిచ్చేందుకు ప్రతి ఏటా రక్షపడి వద్దకు వచ్చే భక్తులను గొరవయ్యలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో భక్తులు మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి పూజారి దబ్బనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు.
వెంటనే బండారు పూసి డిర్రుగో పరక్కంటూ కేకలు వేస్తూ బన్నీ జైత్రయాత్రలో జరిగే కర్రల సమరంలో కర్రలతో కొట్టుకోవటం, తలలు పగిలి రక్తం చిందించటం తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయంగా భావిస్తున్నారు. యుద్ధం జరిగే సమయంలో వెళ్తున్న పరమేశ్వరుడికి ముళ్ళుగుచ్చుకొని ముళ్లబండ సేద తీరిన ప్రాంతాన్ని ముళ్లబండగా పిలుస్తారు. ఆ ప్రాంతంలో స్వామివారి పాదాలను ఉంచే ప్రాంతాన్ని పాదాల కట్టగా పిలుస్తారు. అక్కడ నుంచి శమీ వృక్షం వద్ద స్వామివారు సేద తీరి ఉదయం వేకువజాము వరకు ఎదురు బసవన్న గుడి వద్దకు వెళ్లి మంచి చెడులు పంటల ధరలను స్వామివారు భవిష్యవాణి వినిపించారని, ఇదే భవిష్యవాణి ఇప్పటికీ కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. అక్కడి నుండి సింహాసనం కట్ట వద్దకు చేరుకొని కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. బన్నీ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి కొండల్లో వచ్చే భక్తులకు చీకటయ్యేదని, ఆ సమయంలో జంతువులు దాడి చేయకుండా ఉండేందుకు చేతిలో కర్ర, వెలుగు కోసం దివిటీలు చేతబూని ఉత్సవాలకు హాజరవుతారని చెబుతారు. బన్నీ ఉత్సవాలకు దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి ఏటా విజయదశమి రోజున బన్నీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఆలయ పూజారి ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ దేవరగట్టు బన్నీ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడి చరిత్ర ఏంటి? మాళవీ మల్లేశ్వర స్వామి దేవస్థానం దేవరగట్టు నిరణికి తాండా కొత్తపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలోన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దసరా బన్నీ మహోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఈ బన్నీ విశిష్టత ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ ఉత్సవ విగ్రహాలు అనేవి నిరణికి గ్రామంలో ఉంటాయి. ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు నిరణికి గ్రామం నుండి దేవరగట్టుకు ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తారు. ఆ రోజు స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణము, నిశ్చితార్థము, ధ్వజారోహణం జరుగుతుంది. విజయదశమి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారికి స్వామివారికి అదే రోజు రాత్రి కళ్యాణోత్సవం అయిన తర్వాత జైత్రయాత్ర బన్నీ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఆ బన్నీ మహోత్సవం ప్రారంభం ఏమిటంటే, పూర్వము ఇక్కడంతా అటవీ ప్రాంతము, మృగాలు ఉండేవి, జంతువులు ఉండేవి, పాములు, తేళ్ళు, ఇవన్నీ కరెంటు సదుపాయం లేదు. కాబట్టి ఆ రోజు ఆ కాలం వాళ్ళ మనుషులు వెలుతురు కొరకు దివిటీలు, ఆత్మరక్షణ కొరకు కట్టెలు తీసుకొని వచ్చి ఈ పూజాది కార్యక్రమాలు చేసుకొని బన్నీ జైత్రయాత్ర చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ రోజు ఏ విధంగా అయితే కట్టెలతోన ఆ దివిటీలతోనే వచ్చి సాంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాలు చేసుకుపోయినారో, ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం అదే ప్రకారంగా చేసుకొని పోతారు. అంతేగాని కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేవు ఇక్కడ. ఈ విజయదశమి అయిన తర్వాత మరుసటి రోజు స్వామివారి భవిష్యవాణి ఉంటుంది. భవిష్యవాణి తర్వాత మరుసటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అదే రోజు సాయంత్రము రథోత్సవం ఉంటుంది స్వామివారిది. రథోత్సవం అయిన మరుసటి రోజు స్వామివారికి మళ్ళా ప్రత్యేక పూజలు ఉంటాయి. తర్వాత ఉదయం 8 గంటలకు గొరవయ్యలాట, గొలుసు త్రెంపుట ఉంటుంది. ఉదయము సాయంత్రము స్వామివారి కంకణ విసర్జన ఉంటుంది. మరుసటి రోజు స్వామివారి అమ్మవారు నిరణికి గ్రామం చేరుటతో ఈ బన్నీ ఉత్సవాలు ముగుస్తాయి. ప్రధానంగా చెప్పండి, ఆలయ చరిత్ర ఏంటి? మాలమల్లేశ్వర స్వామి ఎలా వెలిచారు ఇక్కడ? ఇక్కడ మాలమయ్య మల్లేశ్వర స్వామి వెలసడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ పూర్వము కొండపైన, అంటే ఇప్పుడు స్వామివారి స్వయంభూ లింగం ఉంది కదా గర్భాలయము, ఆ గర్భాలయం వెనుకల మునులు తపస్సు చేస్తుండేవారు. అక్కడ గుహలోన తపస్సు చేస్తుంటే ఆ గర్భాలయానికి గుహల నుంచి కొద్ది దూరంలోన, సుమారు 8 కిలోమీటర్ల దూరంలోన మణికాసుర మల్లాసుర రాక్షసులు కూడా నివాసం చేస్తుండేవారు. ఈ మణికాసుర మల్లాసుర రాక్షసులు ఈ మునులు చేసే ప్రతి కార్యక్రమానికి భంగం కలిగిస్తుంటారు. అప్పుడు ఆ మునులు పోయి స్వామివారిని అమ్మవారిని వేడుకుంటారు. ఈ విధంగా మేము చేసే కార్యక్రమాన్ని ఈ విధంగా భంగం కలిగిస్తున్నారు, దీనికి మార్గం చూపండి అని వేడుకుంటే మునులు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మాళవీ మల్లేశ్వర అవతారం ఎత్తి మార్తాండ భైరవుడు రూపం అవతారం దాల్చి మణికాసుర మల్లాసుర రాక్షసుని సంహారం చేస్తారు. సంహారం చేసిన తర్వాత వారి చివరి కోరిక ఏమని కోరుకుంటే,
ప్రతి సంవత్సరానికి నరబలిపం అని అంటారు. నరబలిపము 5 చుక్కల రక్తదానం ఇస్తామని వాళ్ళకి వాగ్దానం ఇచ్చి వాళ్ళని సంహరిస్తారు. కాబట్టి ఈ మాళవీ మల్లేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మణికాసుర మల్లాసుర రాక్షసు సంహారం చేశారు కాబట్టి మీ పేరు ముందుగా మా పేరు పలుకుతాయని స్వామివారి అమ్మవారు రాక్షసులకు వాగ్దానం ఇచ్చింటారు. మణికాసుర మల్లాసుర, మాళవీ మల్లేశ్వర వాళ్ళ పేర్లు వచ్చే విధంగానే పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు మణికాసుర మల్లాసుర రాక్షసులు కూడా మీ పాదాలు ఎప్పుడు మా శిరస్సు పైన ఉండాలనే కోరుకుంటారు. అదేవిధంగానే ఈ మణికాసుర మల్లాసుర అనే రాక్షసులు వారికి వాహనాలుగా అశ్వవాహనాలుగా మారుతారు. ఆ ఉత్సవ విగ్రహాలనే మల్లేశ్వరుడి ఒక అశ్వవాహనం మీద, మాలమ్మ ఒక అశ్వవాహనం మీద కూర్చోపెట్టుకొని ఆ రాక్షస పడుకు ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చడానికే ప్రతి సంవత్సరం విజయదశమి రోజు బన్నీ మహోత్సవం జరిగేది ఇక్కడ ఈ ప్రత్యేకత. ఈ జైత్రయాత్రలో పాల్గొనే ఏవైతే 3 గ్రామాలు ఉన్నాయో నెరనికి, కొత్తపేట, నెరనికి తాండా, ఈ గ్రామాల ప్రజలు ఈ జైత్రయాత్రకు వచ్చే ముందు ఒక ప్రమాణం చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రమాణం? ప్రమాణం ఏమిటంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించిన వరకు మనం ఒకే కుటుంబం, ఒకే తల్లి పిల్లల మాదిరిగా ఉండి ఈ సాంప్రదాయాన్ని, ఈ పండుగను దేవుని దయతోన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సంతోషంగా ఒకే కుటుంబంతోనూ ఒకే అన్నదమ్ముల మాదిరిగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని మాట తీసుకొని కార్యక్రమానికి బయలుదేరతారు బన్నీ రోజు. దేవి శరణ్ నవరాత్రులకు దేశమంతటా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటే కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం దసరా రోజు బన్నీ ఉత్సవాలు జైత్రయాత్రగా సాగుతాయి. మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్రకు 3 గ్రామాలు పాల్గొంటాయి. ప్రత్యేకంగా అక్కడ పూజ నిర్వహించి స్వామి అమ్మవారి కళ్యాణం అనంతరము ఈ జైత్రయాత్ర వెళ్తాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దేవరగట్టులో ఈ జైత్రయాత్ర అందరి దృష్టి ఇక్కడే ఉంటుంది. ఏదైతే దసరా రోజు ఈ దేవరగట్టు ప్రాంతంలో జరిగే ఉత్సవాలకు ఈ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. 800 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్ధరాత్రి నెరనికి తాండా, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాలబాస చేసి ఘర్షణలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశాక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కర్రలు, అగ్ని కాగడాలు చేతబూని శివపార్వతుల కళ్యాణం జరిపించి అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే బన్నీ కర్రల సమరం హోరాహోరీగా జరుగుతోంది. ఉత్సవమూర్తులను తమ గ్రామానికే దక్కాలంటూ 3 గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడటం, ఆ క్రమంలో తలలు పగలటం, వెంటనే బండారు పూసుకొని అలాగే బన్నీలో పాల్గొనడం విశేషం. అయితే కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత కక్షలకు కూడా దీనిని వేదికగా మార్చుకుంటున్నారు.